ఓం నమః శివాయ. స్తోత్రేణాలమహం ప్రవచ్మి నమృషా దేవా విరించాదయః స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః. మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే ధాన్యాతుషస్తోమవద్ధూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం. శంభో భవత్సేవకాః శంభో భవత్సేవకాః శంభో భవత్సేవకాః. ఈ శ్లోకంతో ఆచార్యులు శివానందలహరి స్తోత్రాన్ని పూర్తి చేశారు. స్తోత్రేణాలమహం ప్రవచ్మి నమృషా. ఓ శంభుదేవా, స్తోత్రం చెయ్యాలి అని స్తుతింపదగిన వాళ్లల్లో నిన్ను గనక లెక్కను గూర్చి చర్చించేటప్పుడు ఎవరిని స్తోత్రం చెయ్యాలి అనే విచారణ చేసినప్పుడు దేవా విరించాదయః, బ్రహ్మాది దేవతలు సైతం కూడా స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే, గణన చేసి మొట్టమొదట నిన్నే స్మరించాలి. మొట్టమొదట స్తోత్రింపదగిన మహాశంభువి నువ్వే అని తెలుసుకున్నారు తండ్రి. త్వామగ్రగణ్యం విదుః, మహాత్యం గల వాళ్లల్లో నువ్వే అగ్రగణ్య స్థితిలో ఉన్నావు. ఆ విషయం బ్రహ్మాది దేవతలతో సహా అందరికీ అనుభవంలో అర్థమవుతూ ఉంది, తెలుస్తూ ఉంది. మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే, మహాత్యం గల వాళ్ళని విచారణ చేస్తూ ఉన్నప్పుడు ధాన్యాతుషస్తోమవద్ధూతాస్త్వాం, ధాన్యపు పొట్టులాగా మిగతా వాళ్ళందరూ కదిలిపోయారు. కానీ ధాన్యపు గింజలాగా, ధాన్యంలాగా ఉత్తమోత్తమ ఫలితంగా శంభో భవత్సేవకాః, శంభువా అందరూ నీ సేవకులేనయ్యా. కదిలిపోయిన అటువంటి వాళ్ళందరూ కూడా నీ సేవకులు. ధాన్యంలాగా మిగిలిపోయినటువంటి వాడివి నువ్వు, పొట్టులాగా ఎగిరిపోయినటువంటి వాళ్ళు మిగతా ఏదైతే దర్శిస్తున్నామో అంతా కూడా మిథ్యలో భాగాలు. కానీ శంభువి ఉత్తమోత్తముడివి, ఫలితాలలో కల్లా ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడివి, మంగళకరుడివి, స్తోత్రాలలో నిన్నే స్తోత్రింపదగిన వాడివి, అగ్రగణ్యుడివి, ప్రసంగ సమయంలో నిన్నే ఉత్తముడిగా ఎన్నుకున్నటువంటి వాడివి, మహాత్ముడివి, మహాత్ముల్లో కల్లా మహాత్ముడివి అని తెలుసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మాది దేవతలతో సహా నిన్నే మొట్టమొదటి వాడిగా గుర్తించెదరు. మిగతా అంతా కూడా అజ్ఞాన మిథ్యతో సమానం. కనిపించే దృశ్యమంతా మిథ్య, మాయా, త్రిగుణాలతో కూడినటువంటి రూపాలు. కానీ త్రిగుణాతీత స్థితిలో, సమాధి స్థితిలో, నామరూపరహిత స్థితిలో, ఆద్యంతాలు లేనటువంటి స్థితిలో ధాన్యంలాగా, ఒక ప్రకాశంలాగా స్వరూపాన్ని అనుభవించేదిగా ఓ మహాశంభో నీవే మిగిలి ఉన్నావు తండ్రి. నిన్ను స్మరించాలి అన్నా, నిన్ను స్తోత్రించాలి అన్నా, నిన్ను దర్శించాలి అన్నా భక్తి మాత్రమే ప్రధానం. ఆచార్యులు మా హృదయాలలో భక్తి నింపారు. నీ పాదాలు నా హృదయంలో స్థిరంగా, స్థిమితంగా, తృప్తిగా, ఆనందంగా అనుభవిస్తూ ఈ స్తోత్రాన్ని పఠన చేయగలిగాము.
నీ అగ్రగణ్యత్వాన్ని నా మనస్సుకి హృదయానికి హత్తుకునేలా ఆచార్యులు స్తోత్రాన్ని శ్రద్ధతో పఠించాను. కేవలం ఇవి స్తుతి పాఠాలు కావు తండ్రి. నీ సేవకుడినై ఇలాగ స్తోత్రం చేశాను. ఉత్తమోత్తముడిగా గుర్తించి నిన్నే ప్రార్థన చేశాను. కనికరించి కరుణ చూపించి నాకు నువ్వు ఎలా ప్రసన్నుడవుతావో నీవే చెప్పాలి తండ్రి. అటువంటి భక్తిని, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నీవే అందించాలి. జ్ఞానస్వరూపుడివి, వైరాగ్య భావాన్ని అందించేటటువంటి వాడివి, ఆనంద లహరిగా మనస్సులో నిండినటువంటి వాడివి. అందుకే శివస్వరూపంగా మిగిలి ఉన్నావు. శివా అంటేనే అంబతో కలిపినటువంటి శివస్వరూపం, శివానీతో కలిపిన శివస్వరూపం, అర్ధనారీశ్వర తత్వం. ఆ అమ్మని నీలో లయం చేసుకున్నటువంటి లయకర్తవు, మాయను స్వాధీనం చేసుకున్నటువంటి శంభు స్వరూపానివి, నిర్గుణ స్వరూపానివి, సగుణ స్వరూపానివి. ఎటు చూసినా నీవు తప్ప ఇంకేది దర్శనమివ్వట్లేదు తండ్రి. అటువంటి స్తోత్రాన్ని నా చేత పలికించి నన్ను జన్మత ధన్యత కావించావు. నీకు అనేక విధాల ఇవి స్తుతి పాఠాలు అనుకోవద్దు తండ్రి, కేవలం నా భక్తి పాఠాలు, నా హృదయ గుహలో నుంచి పలికినటువంటి పలుకులు అనుగ్రహించి తరింపచేయి తండ్రి అని ఆచార్యులు మన చేత చక్కగా ఈ స్తోత్రాన్ని పలికించి, ఇది విన్నవాళ్ళు, ఇది తెలుసుకున్నవాళ్ళు, ఇది చదివిన వాళ్ళు, స్తోత్రం చేసిన వాళ్ళ జన్మలు ధన్యత అయి తీరుతాయి అని శంకరాచార్యులే మనకి చెప్పి బోధ చేశారు. జన్మలు తరించాలి అంటే, మానవ జన్మ ఉద్ధరించాలి అంటే కేవలం శివస్వరూపాన్ని ధ్యానించి తీరాలి, సమాధి స్థితిలో అనుభవించి తీరాలి, విజ్ఞాన స్వరూపంగా మన హృదయంలో నిలిచిపోవాలి. అది గురువుల అనుగ్రహం, పరమశివుని అనుగ్రహం తప్పకుండా అందరికీ కలిగి తీరుగాక అని ఆచార్యుల ఆశీర్వాదాన్ని అందరం స్వీకరిద్దాం. పరమేశ్వరి అనుగ్రహానికి పాత్రులమవుదాం. స్తోత్రేణాలమహం ప్రవచ్మిన మృషా దేవా విరించాదయః స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే ధాన్యాతుషస్తోమవద్దూతాస్త్వాం విదురుత్తమోత్తమఫలం శంభో భవత్సేవకాః శంభో భవత్సేవకాః శంభో భవత్సేవకాః. ఓం నమః శివాయ.